ఈరోజు ఇప్పుడు మార్నింగ్ 5:30 అవుతుంది. ఈరోజు మా తమ్ముడు వాడి గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేయబోతున్నాడు. సో మేమందరం చాలా ఎక్సైటెడ్. చిక్మంగళూరు వెళ్తున్నాం, కానీ సిరికి మాత్రం అంటే ఎక్కడో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తాం అనుకుంటుంది. సో త్వరగా తనకి తీసుకొని వెళ్ళి ఈరోజు నైట్ ఫుల్ సర్ప్రైజ్ ఇవ్వాలి చిక్మంగళూరులో. ఏమంటారు? ఆల్ సెట్ ప్యాక్డ్. ఇంకా తనకేం ఐడియా లేదు. సో లెట్స్ సీ ఎంత బాగా యాక్ట్ చేయగలము. యాక్చువల్గా ఏమైందంటే వీళ్ళ బ్రేక్ఫాస్ట్ బయలుదేరామా మార్నింగ్ మేము కార్ ఎక్కి ఆన్ చేయగలదు, ఆన్ అవ్వలేదు. ఎంతసేపు ట్రై చేసాం, పుష్ చేసాము, మెకానిక్స్ కి కాల్ చేసాము, ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయని వెతికితే ఫైనల్ గా ఆన్ అయింది. ఇంకా మనం వెళ్తా ఉన్నాం అనమాట. దేవుడా, నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్లాన్ ఫ్లాప్ అయిపోద్ది అనుకున్నాను, కానీ వీఆర్ స్టిల్ ఆన్. సిరి అనుకుంటున్నావా ఏంది నాకు బుర్రపోటు పొద్దున లేపు తీసుకెళ్తా ఉంది బ్రేక్ఫాస్ట్ కి అనేసి అనుకుంటున్నావా? నిజంగా 5 o'clock లేచినప్పుడు మాత్రం నేను చేయదు ఏందిరా ఇది పొద్దున మాకు టార్చర్, కానీ మాట ఇచ్చేసాను బయలుదేరదామని వేసి వచ్చామబ్బా. సిరి, యూ విల్ బీ వెరీ హ్యాపీ విత్ దట్ బ్రేక్ఫాస్ట్, ట్రస్ట్ మీ. ఓకేనా? బాగోలేకపోతే దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ గుమ్మాలా. చాలా మంచి ప్లేస్ అంట బ్రేక్ఫాస్ట్ కి. సిరి, ఇంకొక 65 kilometers రీచ్ అయిపోతాం రా. ఫైనల్ గా మనం అనుకునే డెస్టినేషన్ కి వచ్చేసాము. హౌ ఆర్ యూ గైస్ ఫీలింగ్? వెరీ టైర్డ్. ఇస్ ఇట్ సో? సిరి, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? బతికినావు లేదని చంపేస్తామా? బాగుందా? బతికిపోయినావు. లేకపోతే one plate puri, one plate biscuit kebab, one plate మసాలా దోశ, idli vada. ఏం జరిగింది?